నా విద్య నా ఉద్యోగ కళలకు సరిపోకపోతే ఏం చేయాలి? మీరు ఒక పాటగాడు అనుకోండి, ఎక్కడో ఎక్కడో రంపచోడవరం అడవుల్లోనో ఎక్కడో మీరు ఏదో బ్యాంకులో పనిచేస్తున్నారు, కానీ మీ అభిరుచి పాటలు పాడటం. అప్పుడు ఏం చేస్తారు? ఉద్యోగానికి రిజైన్ చేస్తే బతుకు తీరు కష్టం. అప్పుడు ఏం చేయాలి? నా అనుభవం ఏంటంటే, నేను ఆంధ్ర బ్యాంకులో పనిచేసేటప్పుడు నా వృత్తి బ్యాంక్ ఉద్యోగం, చాలా మంచి ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, కానీ నా ప్రవృత్తి రాయటం. అప్పుడు వెంటనే నేను రిజైన్ చేయలేదండి. హైదరాబాద్లో 2-3 నవల్స్ రాసి ముందు నిలబెట్టుకొని, నా ఉద్యోగానికి సంబంధించినంత డబ్బు వస్తుందో లేదో చూసుకొని బ్యాంకులో వేసుకొని అప్పుడు రిజైన్ చేశాను. మీరు పాటగాడైతే ఏం చేయాలి? హైదరాబాద్ వచ్చి ఒక స్టూడియో చుట్టూ 2-3 సార్లు తిరిగి పెద్ద వాళ్ళని పట్టుకొని మీ యొక్క వాయిస్ టెస్ట్ చేసుకొని కొంచెం ఎంటర్ అవ్వాలి, ఇంకొంచెం ఎంటర్ అవ్వాలి, ఇంకొంచెం అలా వస్తున్నప్పుడు మీ యొక్క విద్య మీకు డబ్బు సంపాదించేంత గొప్పదా, కేవలం హాబీగానే మిగిలిపోతుందా మీకు అర్థమవుతుంది. హాబీస్ 2 రకాలు. ఒకటి డబ్బు సంపాదించే హాబీ, రెండోది మీకు ఇష్టమైంది. మీది డబ్బు సంపాదించే హాబీ మీరు చేస్తున్న ఉద్యోగాన్ని మించగలిగితే యూ కెన్ రిజైన్ ది జాబ్. అలా కాకుండా, ఉదాహరణకు మీకు గార్డెనింగ్ ఉందనుకోండి, మీకు చాలా ఇంట్రెస్ట్, లేదా పక్షుల్ని పెంచడం ఇంట్రెస్ట్, దానివల్ల డబ్బులేం రావు కదా. అప్పుడు ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగం చేయటం వల్ల వచ్చిన అలసటని అధిగమించడానికి పక్షుల్ని పెంచుకోవాలి. సో యూ హ్యావ్ టు రిలాక్స్ ఇన్ యువర్ ప్రవృత్తి అండ్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ వృత్తి.